తిరుమల 9వ శతాబ్దం నాటి పల్లవుల పాలనని, 11వ శతాబ్దం నాటి తంజావూరు చోళుల పాలనని చవిచూసింది. అటుపై 14-15వ శతాబ్దాలలో ఈ ఆలయ పట్టణం విజయనగర సామ్రాజ్యంలో భాగమైంది. 1800 నుంచి 20వ శతాబ్దం తొలి పావు భాగం వరకు బ్రిటిష్ సామ్రాజ్యం ఇక్కడ పన్నులు వసూలు చేసింది. చివరకు 1933లో ఒక ప్రత్యేక చట్టం ద్వారా తిరుమల దేవాలయ పాలన, దేవాలయ సంబంధిత కార్యకలాపాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాల పేరుతో స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థని ఏర్పాటు చేశారు. దాన్ని టీటీడీ అంటారు. అందరికీ నమస్కారం అండి. గోవింద గోవింద. ఈరోజు నేను తిరుపతి దేవస్థానానికి వచ్చాను. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇటుపక్క చాలా ఎక్కువ మార్గం అండి. ఇప్పుడు నేను అలిపిరి మార్గంకి వెళ్తున్నాను. శ్రీవారి మెట్లకి వెళ్ళట్లేదు. ఇది ఇక్కడ వచ్చేసి 3000 పైనే ఉంటుంది మెట్లు. హైట్ కూడా బాగానే ఉంటుందండి. అసలుకి నేనైతే చాలా కష్టపడ్డాను. మా వాళ్ళు బొట్లు పెట్టడానికి రెడీగా ఉన్నారు. మెట్టుకు పెడదామని మొక్కు అలా తీర్చేసుకుంటారు. చూడండి ఎంత మంచిగా ఉందో ప్రాంగణం, గుడి ప్రాంగణం. ఇలా రాళ్ళ మీద రాళ్ళు విశ్వసిస్తారు, మనకు కావాల్సిన కోరికలు తీరుతాయని. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు దారి మధ్యలో అన్ని రకాల గుళ్ళు మనకు కనిపిస్తూ దర్శనమిస్తూ ఉంటాయి. యానిమల్స్ కనబడతాయండి. అదిగో వెనకాల జింకలు ఉన్నాయి చూడండి, మచ్చల జింకలు. నేను ఫస్ట్ టైం చూస్తాను, చాలా బాగున్నాయి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి జింకలు ఎంత బాగున్నాయో. అలా మనకు అన్ని జీవాలు కనిపిస్తాయి. మన లక్ బాగుంటే చిరుత పుల్లు కూడా వస్తాయి. కిడ్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 పిల్లలు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. దగ్గరికి వస్తున్నాయి. వాటికి అసలు భయం లేదు, అలవాటు పడ్డాయి. చూడండి ఎంత బాగుందో. పెద్ద పెద్ద జింకలు భలే ఉన్నాయి కదా. మనకు చాలా థ్రిల్లింగ్ ఉంటుందండి రోడ్ ఇది. కాకపోతే హార్ట్ పేషెంట్లు కొద్దిగా ఇటు మార్గంలో రాకండి. హార్ట్ పేషెంట్, ముసలోళ్ళు రాకండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూడండి ఎంత హైట్ ఎక్కామో పైకి. మధ్యలో చూడండి శ్రీవారు, ఏనుగు బొమ్మ భలే ఉంది కదా. చాలా ఉంటాయి గుళ్ళు మనకి మధ్యలో ఇలాంటి కట్టడాలు. చూడండి ఇంకా జింక పిల్లలు అన్నీ ఉన్నాయి అక్కడ. ఇంత హైట్ అండి. మెట్లు చూడండి 3150, 400 ఎక్కాను. చాలా ఎత్తండి. పైకి వెళ్ళేసరికి బాగా కూలింగ్గా ఉంది వాతావరణం కూడా. పాపం మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. చూడండి మెట్టుకి బొట్టు రాసుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు. చూడండి ఎంతమంది. చాలా హైట్ వచ్చేసాం పైకి, ఇంకా తట్టుకోలేకపోతున్నాను. కాళ్ళు బాగా నొప్పులు వచ్చేసినాయండి. చూడండి ఎంత కష్టపడుతున్నారో మా వాళ్ళు. చూడండి ఎంత కష్టపడుతున్నారో. పై దాకా 4 మెట్లు ఎట్టాగే రాసుకుంటూ వచ్చారు ఇద్దరు. నేను మామూలుగానే ఎక్కలేకపోతున్నాను. చూడండి మనకి మధ్యలో దారిలో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి చాలా ఉంటాయి. రకరకాల ఫుడ్ ఐటమ్స్, మ్యాంగోస్ అవి, జ్యూస్లు అన్నీ మనకు పక్కనే ఉంటాయి అవైలబుల్గా. చాలా సందడిగా ఉంటుందండి మామూలుగా. చూడండి అన్ని ఫ్రూట్స్ ఉన్నాయో ఇలా పక్కన పెట్టి ఉంచుతారు. మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. తేరి మా వాళ్ళేది చూడండి ఎంత కష్టపడుతున్నారు. ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి. చూడండి ఇది ఒక వెరైటీ, ఇది మరమరాలు. దీంట్లో పొగబెట్టలేదా? ఇక చూడండి వీళ్ళు కూడా ఇలా కష్టపడుతున్నారు. మెట్టుకి బోట్ రాస్తున్నారు. ఎవరి స్టైల్ మొక్కు వాళ్ళు అలా తీర్చేసుకుంటున్నారు దేవుడి దగ్గర. చూడండి కోతులు చూడండి వెరైటీగా, బారుతో కోతులు. అవి మన జోలికి రావు, మనం వెళ్ళే పని మీదే ఉంటాం. ఇంకా పైకి చేరుకోలేదు, ఇంకా చాలా దూరం ఉంది. ఫుడ్ సెక్షన్ కూడా ఉంది. చూడండి ఎంత పెద్ద స్టాల్ ఉన్నాయో ఫుడ్ సెక్షన్ పక్కన. అదంతా ఫుడ్ సెక్షన్లో. చిత్తూరు మామిడి చూడండి ఎంత బాగున్నాయి. మామిడికాయ భలే కట్ చేశారు కదా, నోరు ఊరుతుంది. కానీ ఏం తినలేం. ఇక్కడికి వచ్చేసరికి నా కాళ్ళు బాగా నొప్పి వచ్చేసినాయి. అన్ని స్టాల్ అమర్చారు. సరదాగా మనం రిలాక్స్ అవ్వకుండా ఒకరోజు పెట్టుకోవాలి. ఒక రోజంతా పెట్టుకుంటే మనం చక్కగా దర్శనానికి మరో రోజు వెళ్ళొచ్చు. మనం నిదానంగా నడుచుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు. ఈ దారిలో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ దారి. నేను ఫస్ట్ టైం రావడం. చూడండి చిప్స్ ఐటమ్స్, మిరపకాయ బజ్జీలు. అయ్యో అన్నీ తినాలనిపిస్తుంది కానీ ఏం తినలేము. ఇక్కడికి వచ్చేసరికి బాగా అలసిపోయాం. అబ్బా కాసేపు కూర్చుందాం అంటున్నారు మా వాళ్ళు. ఇక్కడ నుంచి మెట్ల మార్గం అనేది కొద్దిగా తగ్గిద్దండి, మనకి కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇంత దూరం వచ్చారు చూడండి, పైన బోర్డు కూడా పెడతారు ఇంకా అప్ ఎంత ఉందనేది. ఇలా ఇక్కడ నుంచి భలే ఉంటుంది. మెట్లు పెద్దగా ఉండవు. ఇక్కడేనండి మొన్న చిరుతపులి అటాక్ చేసింది పిల్ల మీద.
చూడండి మామిడికాయ ఎంత బాగా కట్ చేశాడు, చాలా బాగా కట్ చేశాడు. తోతాపూరి చిత్తూరు మామిడి అంటే మామూలుగా ఉండదు. ఇది చూడండి జింకలాగే ఉంటుంది సేమ్. ఇది చాలా బాగా దగ్గరకు వస్తుంది, కానీ మధ్య మధ్యలో అందరూ అరటికాయలు ఎక్కువ ఇస్తున్నారు. తప్పది, యానిమల్స్కి ఇలా ఇవ్వకూడదు. అడవి జంతువులు కదా, వాటికి అలాంటి ఫుడ్ అలవాటు చేయకూడదు, వాళ్ళ హెల్త్ పాడైపోతుంది కదా. అక్కడ బోర్డు కూడా పెట్టినా కొంతమంది ఇలా అరటికాయలు అనేది ఇచ్చేస్తున్నారు, అది పాపం. జై శ్రీ ఆంజనేయ. ఇంకా మనం చేరుకోలేదండి, ఇంకా చాలా దూరంలో ఉన్నాం. చూడండి యానిమల్స్ భలే ఉన్నాయి, చాలా రకరకాల యానిమల్స్, చాలా భలే ఉంటుంది థ్రిల్లింగ్గా. మనం లైవ్గా చూడొచ్చు యానిమల్స్. నడుస్తూనే ఉన్నాం. మా వాడు అలసిపోయాడు పాపం. ఏంటి సాయి ఎలా ఉంది, బాగుందా? కష్టపడుతున్నారు పాపం, మొక్కు తీర్చుకుంటున్నారు. గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యేది అవే అండి గాలి మరలు. లంగూరు అదిగోండి, మీద పడితే అంతే సంగతులు, వాటి జోలికి మనం వెళ్ళొద్దు. అవి చూడండి గాలి మరలు, ఇక్కడ నుంచి విద్యుత్ ఉత్పత్తి అయ్యేది టీటీడీకి. ఇంకా మనం దగ్గర పడ్డాం, చాలా కష్టపడి కూర్చొని నడుచుకుంటా. చూడండి అది రోడ్డు మార్గం, అది ఫోన్లో కనిపించట్లేదు మీకు, ఒకసారి నేను జూమ్ చేస్తా చూడండి. అక్కడ దాకా చేరుకోవాలి మనం, ఆ హైట్ కూడా ఎక్కాలి. ఇంకా జూమ్ చేసి చెప్పిన అది మార్గం. బస్సుల సౌకర్యం, బస్సులు చూడండి. ఇక్కడ నుంచి ఇంకా చాలా కష్టంగా ఉంటుందండి. ఇక్కడ 7 మెట్లు ఇలా మోకాల మీద నడిస్తే చాలా మంచిది అంటారు మన వాళ్ళు. ఇంకా 500 మెట్లే బాకీ ఉన్నాయండి. దగ్గరికి వెళ్ళే కొద్దీ దర్శనం ఎప్పుడైతే దేవుని ఎప్పుడు చూద్దామని ఇంట్రెస్ట్ చాలా ఉంది, మనసు ఉప్పొంగుతుందండి. ఇంకా మనం దగ్గరికి వచ్చేసాం, ఇదిగోండి 3000 మెట్లు ఎక్కేసాం, 550 ఉన్నాయి. ఇంకా దగ్గరికి వెళ్తున్నాం, చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ టైం దేవుడిని ఎప్పుడు చూద్దామని ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కడ కూర్చోకుండా వచ్చేసాను. దగ్గర పడ్డాం, చూడండి. ఇదే లాస్ట్ మెట్, ఇక శ్రీవారి అలిపిరి మెట్టు. లాస్ట్ మెట్ అయ్యాక ఇలా పూజ చేసుకుంటారు. అనేక మత విశ్వాసాల్లో హిందూయిజం అత్యంత ప్రాచీన మతంగా పరిగణించబడుతోంది. భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న హిందూ మత ప్రభావంతో ఇక్కడ అసంఖ్యాక దేవాలయాలు వెలిశాయి. అయితే దక్షిణ భారతదేశంలో పర్వతాల మీద వెలిసిన ఓ ఆలయం ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది దర్శించే హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఇదొక అద్వితీయ ప్రదేశం. చూద్దాం, శ్రీవారి గర్భగుడిని అచ్చు తీసినట్టుగా ఉండే ఆలయం ఇది. టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీబీసీగా పిలిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా శ్రీవారికి జరిగే సంప్రదాయ సేవలను ప్రసారం చేయడం కోసం 2008లో ఈ ఆలయాన్ని నిర్మించారు. వెంకటేశ్వర వైభవాన్ని కళ్ళారా చూడాలన్నది భక్తుల కోరిక. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ.